దీనికి ముందు ధ్యానం గుర్తుందా ఎవరికన్నా? శత్రువులు కదా. ఓకే, దాంట్లో ఏం ధ్యానం చేసాం? మొదటి శత్రువు సాతాను గురించి ధ్యానం చేశాం. అదే ధ్యానాన్ని మనం ఈ దినం కూడా కొనసాగిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ప్రభుదినులు ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. ప్రకటించబడిన ప్రతి ఒక్క అంశం నిమిత్తం మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మీ దాసరాలు విజయమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు మీరు కనికరించండి. చదువుబడిన వాక్యం ఎదుటి ఉంది, మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న 2 వచనాల్లో మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అని. అంటే ఎవరు? సాతాన్ కదా. జ్యోతిర్మయి ఉన్నాడు కదా. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 2 and 3. సమ్ ఆఫ్ ది యంగ్ బాయ్స్ కెన్ సిట్ బై ది సైడ్ ఆఫ్ జ్యోతిర్మయి కదా. మేము మర్చిపోయినా కూడా ప్రక్కనే చక్కగా మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ కదా. ఈసారి తప్పకుండా లెట్ వన్ ఆఫ్ ది యంగ్ బాయ్స్ సిట్ బై ది సైడ్ ఆఫ్ జ్యోతిర్మయి. ఇంకా మీరు హిందీలో కూడా చెప్పచ్చు. కొద్ది గొప్ప నేర్చుకున్నాం కదా, చదువుకున్నాం కదా హిందీ. రైట్, మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరు? సాతానుడు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ప్రపంచం అంటే ఎవరు? ఇంకో పదం చెప్పండి ప్రపంచానికి. లోకం. 3వ వచనం, వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఇక్కడ 3వది కనిపిస్తుంది కదా. 3వది ఏంటి? శరీరం కదా. 3 ప్రాముఖ్యమైనటువంటి శత్రువులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. 1 సాతాను, 2 లోకం, 3 శరీరం. 2వ వచనం చివరిలో అన్నాడు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అన్నాడు. మునుపు అంటే రక్షించబడక మునుపు. అంటే వీళ్ళు ముగ్గురు ఎప్పుడు శత్రువులట? రక్షింపబడక ముందు శత్రువులు. విచారకరం ఏంటంటే అదే శత్రువులు రక్షించబడ్డ తర్వాత కూడా మన మీద దాడి చేస్తారు అన్నారు. కాబట్టి రక్షించబడినా రక్షించబడకపోయినా శత్రువుల్లో మాత్రం తేడా లేదు. ఈ 3 శత్రువులు కూడా మానవుని పైన పనిచేస్తూనే ఉన్నారు. కాకపోతే రక్షించబడక మునుపు వారిలో నూతన స్వభావం కదా, న్యూ మ్యాన్ లేడు. అలాగే పరిశుద్ధాత్ముడు లేడు. కాబట్టి 3 శత్రువులకి ఓ రక్షించబడని వ్యక్తిలో పనిచేయటం చాలా తేలిక. దాంట్లో వారిని అడ్డుకునేది ఏంటంటే, 1 మనస్సాక్షి కదా. మనిషికి ఏముంటుంది? కాన్షియన్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ సేవ్డ్ ఆర్ నాట్ సేవ్డ్, యూ విల్ హ్యావ్ ఎ కాన్షియన్స్ కదా. అదొక్కటి అడ్డుకుంటుంది. 2వది
కామన్ మొరేల్, చుట్టూ ఉన్న నీతి, ఆ రెండు అడ్డుకుంటే కానీ ఇంకా అడ్డుకోవడానికి ఏమి లేదు. కానీ ప్రభువుని నమ్మిన బిడ్డకు మాత్రం వీటికి అదనంగా ఓ 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏంటది? మనలో ఏముంది? నూతన స్వభావం ఉంది. వీ హ్యావ్ న్యూ నేచర్ ఇన్ అస్, ఎ న్యూ మ్యాన్ ఇన్ అస్. రెండవది ఎవరున్నారు మనలో? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ అస్. కాబట్టి వారిని జయించడం కాస్త తేలిక. కానీ శత్రువుల్లో మాత్రం తేడా లేదు, శత్రువుల యొక్క పనిలో కూడా తేడా లేదు. నిజానికి శత్రువులు ముగ్గురు కూడా ఒక వ్యక్తి రక్షించబడ్డ తర్వాత ఇంకా బాగా ఫర్వెంట్గా యాక్ట్ చేస్తారు కదా. అంతమంది పెద్ద పట్టించుకోరు. రక్షించబడక ముందు ఆ పెద్ద ఎటు వాళ్ళకు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోరు. కానీ ఈ ముగ్గురు శత్రువులు మాత్రం రక్షించబడ్డ తర్వాత ఇంకా ఆల్ ది మోర్ వైలెంట్గా ఉంటారన్నమాట. ఆ ముగ్గురిని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. గత ధ్యానంలో మనం సాతాను గురించి మనం తెలుసుకున్నాం. మంచిదేనో రెండవ ప్రధానమైన శత్రువు లోకం గురించి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లోకం లేక ఈ ప్రపంచం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, రాళ్ళు, ఇవేనా? దీని గురించా? కాదు కదా. ఈ మెటీరియల్ వరల్డ్ కాదు. అది కూడా కొంత కలుషితమైంది అనుకోండి. మన గాలి కలుషితమైంది, అలాగే మన నీరు కలుషితమైంది, మన పట్టణాలు కలుషితమైనవి. కానీ ఆ కాలుష్యానికి పాపం అవేం బాధ్యులు కాదు కదా. మెటీరియల్ వరల్డ్ దేవుడు సృజించింది. ఎవరి కోసం సృజించింది? మన కోసమే సృజించింది. దాంట్లో ఏ కల్మషం లేదు. మనిషి కాలుష్యాన్ని కలుగు చేశాడు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తు సంబంధమైనది ఏది కూడా మనకు వ్యతిరేకంగా సృజించబడలేదు, మనకు వ్యతిరేకంగా పని కూడా చేయటలేదు. అందుకే 1 యోహాను 2:16 అంటాడు కదా. చదువుదాం ఒకసారి. అవి ఎవరి వలన కలిగినవి కాదో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి. 1 యోహాను 2:16. ఈ వచనం మనం చాలాసార్లు తిప్పుతాం కాబట్టి అక్కడ వీలైతే ఒక మార్కర్ ఉంచండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఎవరి వలన పుట్టినవి కాదట? తండ్రి వలన పుట్టినవి కాదు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతుంది దేవుడు సృజించిన వాటి గురించి కాదు, తండ్రి వలన పుట్టిన వాటి గురించి మనం మాట్లాడటలేదు. అలాగే అదే యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. 5వ అధ్యాయం 19వ వచనం. లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదము. ఎక్కడుందట లోకమంతా? దుష్టుని అందున్నదట. అక్కడ ఒక 1 అనే అంకేసి కిందే రాశాడు, దుష్టుని అందు పడి ఉన్నదట. కాబట్టి మనం చెప్పుకుంటున్న లోకం తండ్రి వలన కలిగిన లోకాన్ని గురించి మాట్లాడట్లేదు. మనం దుష్టుని యందు పడి ఉన్న లోకాన్ని గురించి మాట్లాడుతున్నాం. అది మన ముందున్న ప్రధానమైన శత్రువు. అలాగైతే ఏముంది ఈ లోకంలో? మరి లోకం అంటే ఏంటి? దేవుని వాక్యంలో 2-3 మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట మనం చదువుకున్న వచనంలోనుంది. ఏమని రాయబడింది అక్కడ చూడండి. ప్రపంచ ధర్మం కదా. లోకానికి ఏముందట? ఓ ధర్మం ఉందట. కాబట్టి మనకు వ్యతిరేకంగా పనిచేసేది ఏంటంటే ఈ లోకపు ధర్మం, ది ఫ్యాషన్ ఆఫ్ దిస్ వరల్డ్. లేకపోతే ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, ఈ లోకములో ఉన్న మానవ కల్పితమైంది, అలాగే సాతాను ప్రేరేపితమైన ఈ లోక సంబంధమైన వ్యవస్థ, దాన్ని ఏమంటున్నాడంటే ప్రపంచ ధర్మం అంటున్నాడు. అలాగే 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనం చూడండి.
1 కొరింథీ 7:31 ఈ వచనం కూడా సారి తిప్పుతాం మనం, కాబట్టి వీలైతే అక్కడ కూడా మార్క్ ఉంచండి. ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టుండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకానికి ఏముందట? ఓ నటన ఉందట. కాబట్టి దిస్ వరల్డ్ హ్యాస్ ఎ కోర్స్, దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫ్యాషన్. ఈ లోకానికి ఒక ధర్మం ఉంది, ఈ లోకానికి ఒక నటన ఉంది కదా. నటన ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఓ స్టేజ్ మీద జరుగుతుంది కదా. లోకానికి ఒక స్టేజ్ ఉంది, ఆ స్టేజీ మీద నటన జరుగుతూ ఉంటుంది. విశేషం ఏంటంటే ఇక్కడ మనం ఏ మీటింగ్లో స్టేజ్ అయినా కొంతమందికే కనిపిస్తుంది, కానీ ఆ స్టేజీ మాత్రం ప్రపంచంలో అంతటా కనిపిస్తుంది. అక్కడ జరిగే నటన మనుషులందరికీ చాలా ప్రత్యక్షంగా ఎవిడెంట్గా ఉంటారు. 1 కొరింథీ 2:12 కూడా చూద్దాం. 1 కొరింథీ 2:12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇక్కడ మరో మాట కూడా కనిపిస్తుంది కదా. ఒక ఆత్మ, ఏ ఆత్మ అది? లౌకికాత్మ అట. మనుష్యాత్మ అంటే ఏంటో తెలుసు, దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మ అంటే ఏంటో తెలుసు, కానీ ఇక్కడేమంటున్నాడు? లౌకికాత్మ అట. కాబట్టి ఈ లోకానికి ఓ ఆత్మ కూడా ఉంది. అంటే లోకానికి ఉందని కాదు, మనుష్యులలో లౌకిక సంబంధమైన మనస్సు ఉంది. దాన్ని ఏమంటున్నా అంటే లౌకిక ఆత్మ అంటున్నాడు. కాబట్టి ది కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ది ఫ్యాషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ మూడింటిని కలిపే మనం ఏమంటున్నామంటే లోకం అంటున్నాం. మన ముందున్న శత్రువు అది, దాని గురించి మనం వర్రీ అవుతున్నాం. అంతేగాని లోకంలో ఉన్న ఇదిగో ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ పశుపక్షాదులు, లేకపోతే ఈ వృక్షాలు, చెట్లు, ఈ ప్రకృతి, లేకపోతే లోకంలో ఉన్న మనుష్యులు, వారి గురించి మనం మాట్లాడలేదు. నిజానికి ఇవన్నీ కూడా దేవుడు కలుగు చేసినవే. నిజంగా అవన్నీ మనకు మేలు కొరకే ఉన్నవే కదా. వృక్షాల వల్ల మనకేంటి ఉపయోగం? మనకు పీల్చే గాలి వాటి వల్లే వస్తూ ఉంది, అలాగే మన తిండి కూడా వాటి నుంచే వస్తూ ఉంది. చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ దాని నుంచే వస్తూ ఉన్నాయి, చాలా ఔషధాలు వాటి నుంచే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఈ మెటీరియల్ వరల్డ్ అనేది మనకు నిజంగా మేలుకరం. దాని విషయం మనం చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి లోకం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు లోకం ఏం చేస్తుందో చూద్దాం. లోకం ఏం చేస్తుంది? 1 యోహాను యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఏం చేస్తాట లోకం? మనల్ని ద్వేషిస్తుంది. విశ్వాసలంగా మనం లోకాన్ని ద్వేషించాలి, కానీ దానికన్నా ముందు ఎవరు ద్వేషిస్తున్నారు? లోకం మనల్ని ద్వేషిస్తుందట. ఎవరిని ద్వేషించిందట లోకం? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ద్వేషించింది. ఇప్పుడు మనల్ని కూడా ద్వేషిస్తారు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 14 చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 14 వారికి నీ వాక్యం ఇచ్చున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక
లోకము వారిని ద్వేషించును. లోకం ఎవరిని ద్వేషించుదట? ఆయన వారు, తన వారు అంటే ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళనే. కాబట్టి లోకం చేసే మొదటి పని ఏంటంటే విశ్వాసుల్ని ద్వేషిస్తారు. మన మీద దాడి చేయాలంటే ఏం కావాలి మన మీద? కదా, ఎవరి మీదైనా దాడి చేయాలంటే ఏం కావాలి మనకి? వాళ్ళ మీద ద్వేషం ఉండాలి కదా. లేకుండా ఏమి విదౌట్ ఇంటెంట్ ఆఫ్ ద హార్ట్ వి కెనాట్ అటాక్ కదా. ద్వేషం లేకుండా మనం దాడి చేయలేం. కాబట్టి లోకానికి తప్పకుండా మన మీదేముంది? ద్వేషం ఉంది కదా. కాబట్టి లోకం మనలను ద్వేషిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. లోకం మరో పని చేస్తట, మనల్ని శ్రమ పెడతదట కదా. లోకం చేసే ప్రాముఖ్యమైన పని ఏంటంటే విశ్వాసుల్ని శ్రమ పెట్టే పని. విశ్వాసుల్ని ద్వేషిస్తుంది, అలాగే విశ్వాసులకి శ్రమ కలుగజేస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. దాంట్లో మధ్యలో మాట గమనించారా? ఐహిక విచారం. ఇహం అంటే ఏంటి? ఈ భూలోకమే కదా. అంటే ఈ లోక సంబంధమైన విచారం. కాబట్టి ఈ లోకం మనకేం కలుగు చేస్తుంది? విచారం కలుగు చేస్తుంది. కాబట్టి మనం విచారం కలిగి ఉన్నామంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ఎవరు? లోకమే. ఏమి తిందుమా అనేది ఒక విచారం కదా. ఏమి త్రాగుదుమా అనేది మరో విచారం. ఏమి ధరించుకుందామా ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్న విచారం అదే కదా. ఇవన్నీ కూడా రేపటి కీడు ఎలా ఉంటుందో రేపటిని కూర్చిన విచారం. ఇవన్నీ కూడా ఎవరిచ్చిన విచారాలు? లోకం మనకిచ్చిన విచారం. కాబట్టి లోకం మనకు విచారాన్ని కలుగు చేస్తారు. మనకన్నా బాగా అభివృద్ధి చెందినవారు, మనకన్నా ధనవంతులు, వారిని చూడగానే ఏం కలుగు చేస్తాం మనలో? ఏం కలుగు చేస్తాయి? అసూయ కదా. అరే వాడిలాగా నేనెందుకు లేను? విచారమే కదండి అది. ఒకప్పుడు రాత్రిపూట నిద్ర కూడా పట్టదు మనకి కదా. అరే మన అన్నే కదా, ఆయనేంటి అంత బ్రహ్మాండంగా ఉన్నాడు, నాకేంటి ఇలా అయిపోయింది కదా. కాబట్టి మనకన్నా బాగా ప్రివిలేజ్డ్ పీపుల్ చూస్తే అసూయేస్తుంది. అలాగే మనకన్నా పాపం అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు కదా కొంతమంది. మనకన్నా పాపం తక్కువలో ఉన్నవాళ్ళు, మనకన్నా పాపం చాలా అన్ని విషయాల్లో తక్కువ, వాళ్ళని చూస్తే ఏమొస్తాయి? అతిశయం వస్తాయి. అది కూడా నిద్ర పట్టనేది ఒకప్పుడు కదా. అతిశయం కూడా ఈక్వల్లీ డేంజరస్. అది కూడా మనకి నిద్ర లేకుండా చేస్తుంది. కాబట్టి అసూయ అనేది ఒక విచారమే, అతిశయం కూడా విచారం. కాబట్టి ఈ లోకం ఓ మనిషికి విచారాన్ని అందిస్తారు. చివరిగా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ, ఇందాక చదివాం కదా, మళ్ళా ఒకసారి తిప్పుదాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోకమట మనకి ఆశలు రేపుద్దట. ఆశలు రేపుతుంది లోకం కదా. మొట్టమొదట ఎవరిలో రేపింది? హవ్వలో రేపింది కదా. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో హవ్వలో ఈ 3 ఆశలు కనిపించినాయి. చూడటానికి కన్నులకి ఇంపుగా ఉందట కదా. నేత్రాలకి ఆశ కలిగింది. తినటానికి
చాలా మంచిగా రుచికరంగా ఉందట, శరీరానికి ఆశ కలిగింది, వివేకమిచ్చు రమ్యంగా ఉందట, జీవపు డంబాన్ని కూడా ఇచ్చింది కదా. ఆదికాండం 3:6 మొట్టమొదట లోకం ఆశలు రేపింది. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఆ ఆశలు మనుషుల మీద రేపుతూనే ఉన్నాయి కదా. కాబట్టి లోకం మన మీద ఏమేమి చేస్తుంది, ఎలా చేస్తుంది అనే సంగతులు మనం చూసాం. మొదటిగా లోకము అంటే ఏంటో చూసాం. ఏముంటుంది చెప్పండి లోకంలో? ఏముంటాయి లోకంలో? అది సర్లే, మనం చెప్పుకున్న పాటలోకి వద్దాం. ఆ వచనం కాదు, నా టెస్ట్ ఆ వచనం మీద కాదు కదా. మనం చెప్పుకున్న దాంట్లో లోకంలో ఏమేమి ఉంటాయి అనుకున్నాం? ఒకటి, లోకానికి ఓ ధర్మం ఉంది కదా. రెండవది, లోకానికి ఓ నటన ఉంది. మూడవది, లోకానికి ఒక ఆత్మ ఉంది కదా. 3 విషయాలు ఉన్నాయి. కాబట్టి లోకం అంటే 3 కలిస్తే లోకం అవుతుంది. ఏమని చెప్పుకున్నాం? ది కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ది ఫ్యాషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా. అది లోకము అంటే వాట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఆ 3 మనం చెప్పుకోవాలి. ఇప్పుడు లోకం ఏం చేస్తుంది అనేది చెప్పుకున్నాం. 4 సంగతులు చెప్పుకున్నాం కదా. చెప్పండి, మొదటిది ఏం చేస్తుంది? లోకం ద్వేషిస్తుంది. రెండవది, లోకం శ్రమ పెడుతుంది. 3, లోకం విచారం కలుగు చేస్తుంది. 4, లోకం ఆశలు రేపుతుంది కదా. ఇవన్నీ కూడా లోకం చేసేటువంటి పనులు. మంచిది, లోకం అంటే ఏంటో తెలుసుకున్నాం. లోకం మనల్ని ఏం చేస్తుందో కూడా మనం చూసాం. అయితే ఈ లోకం విషయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనం కొన్నిటిని తెలుసుకుందాం. ముఖ్యంగా 7 ఆజ్ఞలు దేవుని వాక్య ప్రకారంగా మీ ముందుంచాలి అనుకుంటున్నాను. 7 కమాండ్మెంట్స్ కన్సర్నింగ్ ది వరల్డ్. ఈ లోకాన్ని ఉద్దేశించి దేవుడిచ్చినటువంటి 7 ప్రధానమైన ఆజ్ఞలు. ప్రాముఖ్యంగా ఈ 7 ఆజ్ఞలు మనం చదివే ముందుగా లోకాన్ని మరో రీతిగా కూడా అర్థం చేసుకుందాం. ఇందాక మనం ఎఫెసీ 2 చదివాం కదా. ఎఫెసీ 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ ప్రపంచ ధర్మము చొప్పున అని అక్కడ ఒక నంబర్ వేశాడు కదా. ఎంత నంబర్ వేశాడు? 5 అనే నంబర్ వేశాడు కదా. అంటే ఏంటి 5 అనే నంబర్ వేసి అక్కడ ఏం రాశాడు? యుగం. కాబట్టి ప్రపంచం, ఈ లోకాన్ని మరొక రీతిగా ఏమన్నాడు? ఓ యుగం అని కూడా అన్నాడు. ఇలాంటి మాట మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం. చూడండి, రోమీలకు కాబట్టి లోకం అంటే మరో అర్థం ఏంటంటే యుగం, ఏజ్ కదా. అంటే ఈ లోకం ఒక్కొక్క యుగానికి మనకి ఒక్కొక్క ఉరిని మన మీద ఉంచుతుందన్నమాట. కాబట్టి ఎ స్నేర్ ఫర్ ఎవ్రీ ఏజ్. ఒక్కో యుగానికి ఒక్కొక్కటి. ఒక యుగంలో కొన్ని విషయాలు మనుషులను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ తర్వాత యుగంలో మరికొన్ని. ఇశ్రాయేల్ జీవితంలో ఎక్కువగా వారి మీద ఆ యుగంలో వచ్చినటువంటి ముఖ్యమైన శోధన ఏంటి చెప్పండి? విగ్రహారాధన కదా, ఇడాలట్రీ కదా. అలాగే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రపంచ చరిత్రలో అన్ని యుగాల్లో, ఆల్ ఏజెస్లో మనిషిని వెంటాడుతున్న మరొకటి ఏంటంటే అది ఇడాలట్రీ, ఇది అడల్టరీ కదా. ఇది కూడా చాలా ప్రమాదకరమైనది. అది అనేక రూపాలు సంతరించుకుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదట ఒక వ్యక్తి 2 భార్యలను వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి మనుషులు ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవటం స్టార్ట్ అయింది. అలాగే వివాహం ముందే జరిగిన తప్పులు కనిపించినాయి కదా. దీనా ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి మనకు తెలుసు. వివాహం అయిన తర్వాత జరిగిన సంగతులు మనకు తెలుసు కదా. అడల్టరీ అంటే అది మరొకరి భార్యను కలిగి ఉండటం. దావీదు విషయంలో మనం చూసాం
ఇలాంటివి దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఏజ్లో కనిపించేటువంటి ప్రాముఖ్యమైన ఉరి ఏంటంటే ఇదిగో ఈ వ్యభిచార సంబంధమైనటువంటి ఉరి. అది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపాన్ని సంతరించుకుంది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపం. అన్నిటికన్నా మించి ఈ మధ్యకాలంలో కదా, అంటే 20వ శతాబ్దం చివరి భాగంలో ఎన్నో వింత ఆకారాలని అది తీసుకుంది కదా. ఎన్నెన్ని సమస్యలు మన ముందున్నాయి. ఎన్నో రకమైన సమస్యలు ఇప్పుడున్నటువంటి మనుషుల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనుషులకు ఉన్న ప్రాముఖ్యమైన సమస్య ఏంటి? ఇంటర్నెట్ కదా. ఇంటర్నెట్, ది స్నేర్ ఆఫ్ దిస్ ఏజ్. దాంతో ఇంకా ఇప్పుడు కొత్తగా రాబో తరం ఏం రాబోతుందట, అది ఇంకా ప్రత్యక్షం కాల. ఏంటది? ఏ అయ్యట. అది ఏం చేస్తుందో మనకింకా తెలియదు. ఇలాంటి ఊరి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి మనుషుల్ని పాడు చేస్తూ ఉన్నాయి. తరాలు ఒక్కొక్క తరం మారే కొద్దీ జీవితం చాలా సవాళ్ళుతో ఉంది. ఒకప్పుడున్న వాళ్ళు జీవించినంతగా, ఒకప్పుడున్న వాళ్ళు వారి విశ్వాసం కాపాడుకున్నట్టుగా, ఒకప్పుడున్న వారు వారి జీవితంలో ఒక ధ్యేయం కలిగి ముందుకు సాగలినట్టుగా ఆ తర్వాత తరాల్లో అలాంటి అవకాశాలు లేవు. నిజానికి ఈ తరంలో ప్రభువుకు నమ్మకంగా జీవించే వాళ్ళని అభినందించాలా కదా, ఇంతకుముందున్న వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళకి నిజానికి ఇన్ని లేవు, ఇన్ని ఊరులు లేవు. ఈ దినాల్లో ఎన్నో రకాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో 6 జెండర్స్ ఉన్నాయట. దేవుడు ఎన్ని జెండర్స్ కలుగు చేశాడు? స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాడు కదా. 2 పుంలింగం, స్త్రీలింగం. ఇప్పుడట 6 జెండర్స్ ఉన్నాయట ప్రపంచంలో. అలాగే స్త్రీ పురుషుల మధ్య సంబంధం దేవుడు కలుగు చేసింది ఒక్కటే కదా. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. అది ఒక్కటే. ఇప్పుడట 5 రకాలైన రిలేషన్షిప్స్ ఉన్నాయట. ఎవరి మధ్య? స్త్రీ పురుషుల మధ్య. నేను చెప్పిన జెండర్స్ వేరు, వాటి గురించి కాదు. మెయిన్ జెండర్స్లోనే, ముఖ్యమైన జెండర్స్లోనే వారి మధ్య ఉన్న సంబంధాలు 5 రకాలు ఉన్నాయట. ఎంత ప్రమాదకరంగా ఉందండి మన చుట్టూ ఉన్న లోకం. మన యవ్వన బిడ్డలు ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నారు, ఎన్ని రకాలుగా దాడి చుట్టూ ఉన్న ఆ మనుషుల ద్వారా, చుట్టూ ఉన్న లోకం నుంచి ఎదుర్కొంటూ ఉన్నారు. వారి విషయమై మనం మరి ఎక్కువ చింత కలిగి ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం జీవించినంత సులువు కాదు ఇప్పుడున్న తరానికి, రాబోయే తరానికి. అనేకమైన సవాళ్ళు వారికి ఎదురుగా ఉన్నాయి. నిజానికి మరో ప్రాముఖ్యమైన ప్రమాదం ఏంటంటే, మన ప్రాంతంలో కూడా గంజాయి చాలా విరివిగా దొరుకుతుందట. ఇంతకుముందు ఎక్కడో దొరికేది, అతి కష్టమైన మనుషులు సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా ఈజీగా చిన్న చిన్న పట్టణాల్లో జరుగుతుంది. గుంటూరు ఇట్స్ నో ఎక్సెప్షన్. యవన బిడ్డలకి ఎన్ని రకాలైన థ్రెట్స్ ఉన్నాయో మనం దీంట్లో అర్థం చేసుకుంటాం. ఒక వ్యక్తి మాదక ద్రవ్యానికి గురయ్యాడంటే అవి కూడా దేవుడు సృజించినయే కదా. ఎందుకోసం సృజించాడు? వాటిలో కూడా మేలుంది. వాటిని కొన్ని పెయిన్ కిల్లర్స్గా ఉపయోగిస్తారు, వాటిని సెడేటివ్స్గా ఉపయోగిస్తారు, వైద్యులు ఉపయోగించడానికి వాటికి మేళ్ళు ఉన్నాయి. కానీ వాటిని దుర్వినియోగం చేస్తే, మిస్యూజ్ చేస్తే మనుషుల జీవితాలు నాశనం అయిపోతాయి.
మనుషులు, వ్యక్తులు నాశనం అయిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, దేశాలు నాశనం అయిపోతాయి. ప్రపంచంలో దక్షిణ అమెరికా అనే ఒక ఖండం ఉంది, తెలుసు కదా అందరికీ? అందరు తెలుసా? అందరికి అమెరికా అంటే ఒకటే గుర్తొస్తుంది కదండి. ఆ అమెరికా కాదు, ఆ అమెరికా ఉత్తర అమెరికాల భాగం. కానీ దక్షిణ అమెరికా అనే ఓ ప్రత్యేకమైన ఖండం ఉంది. ప్రపంచానికి అత్యధిక ఆక్సిజన్ ఇచ్చేది ఎవరో తెలుసా? వాళ్ళే. అస్సలు ఆక్సిజన్ వాళ్ళు ఇస్తే మిగిలిన వాళ్ళందరం పీలుస్తున్నాం మనం. ఎంత ప్రివిలేజ్ అండి అది! ఎంత వనరులు ఉన్నాయి అక్కడ! విస్తారంగా వర్షాలు పడతాయి. ఆ వర్షాల వల్ల మంచి అడవులు పెరుగుతాయి కదా. మళ్ళీ అదే అడవుల వల్ల ఇంకా బాగా వర్షాలు పడతాయి కదా. అడవుల వల్ల వర్షాలు, వర్షాల వల్ల అడవులు. ఎంత పెద్ద ఫారెస్ట్ కదా. ప్రపంచాన్ని నిలబెడుతుంది ఆ ఫారెస్ట్ కదా, అమెజాన్ ఫారెస్ట్. అలాగే అక్కడ ప్రవహించే నది కూడా ప్రపంచంలో కూడా అతిపెద్ద నది. ఏంటా నది పేరు? అమెజాన్ నదే కదా. ఇంత విశేషమైనటువంటి ఆ ప్రత్యేకత ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఒక ఆర్డర్ లేదు. ఆ దేశాలకి, ఆ ప్రభుత్వాలకి ఓ అదుపు లేదు. ఒక దేశంలో ఓ ప్రభుత్వం ఆధిపత్యం, ప్రభుత్వం యొక్క కంట్రోల్ కనుకుంటే ఆ దేశం నెమ్మదిగా పీస్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా అసలు ప్రభుత్వానికే సరైన కంట్రోల్ లేదనుకోండి, అంటే ప్రభుత్వమే మనకు అసలు భద్రత ఇవ్వలేదనుకోండి, బాబు పగల వరకు ఈ సిటీ వరకు తిరిగిన ఆయన, రాత్రి అయితే మాత్రం మమ్మల్ని అడగొద్దు, మేమేం చేయలేం అని పోలీసులు అన్నారనుకోండి. అరే నువ్వు సిటీ దాచి పల్లెటూరు వెళ్ళామంటే మేమేం చేయలేం అన్నారనుకోండి, ఇంకా ప్రభుత్వం వల్ల ఉపయోగం ఉంది కదా. అలాంటి కంట్రీస్ని రోగ్ కంట్రీస్ అంటారు. ఆ ఖండంలో ఉన్న కంట్రీస్ అన్నీ అలాగే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలకి పూర్తి ఆధిపత్యం అక్కడ ప్రదేశాలపైన కానీ మనుషులపైన కానీ లేదు. ఎందుకో తెలుసా? ఇష్టానుసారమైన ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ అక్కడ జరుగుతూ ఉంటుంది. మాదక ద్రవ్యాలు పెంచుతారు, వాటిని సరఫరా చేస్తారు ప్రపంచానికి. వారికి ఒక అదిపే ఉండదు. అక్కడున్న పొలిటీషియన్స్కి కూడా ఓ కంట్రోల్ అంటూ ఉండదు. మనం కనుక అక్కడికి వెళ్తే ఎవరు మనకు భద్రత ఇచ్చేవాళ్ళు ఉండరు. మనం వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చామంటే వస్తాం, లేకపోతే లేదు కదా. నిజానికి వాళ్ళు కూడా చూడటానికి ఎలా ఉంటారు తెలుసా? ఆ ఉత్తర అమెరికా వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు కూడా అలాగ ఉంటారు. ఎందుకదా, వీళ్ళు కూడా యూరప్ నుంచి వెళ్ళిన వాళ్ళే. కాకపోతే ఉత్తర అమెరికాకి ఎక్కువ యూకే నుంచి వెళ్ళారు, దీనికేమో స్పెయిన్ నుంచి, పోర్చుగీస్ నుంచి వెళ్ళారు. ఎంత మంచి ఖండం ఎలా అయిపోయింది? కారణం ఏంటి? ఈ మాదక ద్రవ్యాలే కదా. అవి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయట. యవ్వన బిడ్డలకి ఈ యుగం ఎన్ని రకాలైన థ్రెట్స్ వారి ముందు ఉంచుతుందో మనం ఎంతైనా జాగ్రత్త కలిగి ఉండాలి. మన యవ్వన బిడ్డలు, యంగ్ జనరేషన్, ముఖ్యంగా చిన్నపిల్లలు, అప్కమింగ్ జనరేషన్ కదా, వారి విషయమే మనం ఆలోచన కలిగి ఉండాలి. వారి కొరకు పనిచేసే వాళ్ళగా ఉండాలి కదా. యంగ్ గర్ల్స్, ముఖ్యంగా యంగ్ ఉమెన్, మీ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని మీరు అలవాటు చేసుకుని వారితో మంచిగా కొన్ని గుడ్ సలహాలు ఇవ్వచ్చు. వారిని వీలైతే అప్పుడప్పుడు ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని ఆ పిల్లల్ని అతను ఒక చోట పిలిచి ఒక సండే స్కూల్ లాగా పెట్టచ్చు. వాక్యమే చెప్పవసరం లేదు కదా, లైఫ్ లెసన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనే జాగ్రత్తలు మనం ఇవ్వచ్చు. అలాగూ వారు ఆకర్షితులైన తర్వాత వారికి దేవుని వాక్యం కూడా బోధించవచ్చు. కాబట్టి యవ్వన, ముఖ్యంగా యంగ్ ఉమెన్కి ఉండే యాక్సెస్ అది. గృహాల్లోకి యంగ్ బాయ్స్ వెళ్ళటం కూడా అంత మంచిది కాదు. అలాగే యంగ్ బాయ్స్ వారి తోటి వారికి అవసరమైన మంచి సూచనలు చేయొచ్చు, ప్రభువుని నమ్ముకునే యంగ్ బాయ్స్ కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది తోటి వారికి బాగా ఎక్కుతుంది కదా. ఇప్పుడు నూతన విద్యా విధానాలు ఏమంటున్నారంటే, అరే బాబు క్లాస్ రూమ్ లెర్నింగ్లో ఏమీ లేదు నాయన, పియర్ గ్రూప్ లెర్నింగ్ కదా, పీర్ లెర్నింగ్ అంటే తోటోడు చెబితే బాగా ఎక్కుద్ది. ఒక అడ్వాన్స్డ్ లెర్నరు ఓ స్లో లెర్నర్ చెప్తే బాగా ఎక్కుద్ది. అట్లా కాకుండా
టీచరో ప్రీచరో చెప్పాడు అనుకోండి, వీళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఈ ప్రొఫెషనలిజం ఏమంది? టీచర్ బీయింగ్ ఏ టీచర్ బై ప్రొఫెషన్, హీ ఆర్ షీ టీచర్స్. ప్రీచర్ బీయింగ్ ఏ ప్రీచర్ బై ప్రొఫెషన్, హీ ప్రీచర్స్ అనుకుంటారు అంతే. దానికి పెద్ద విలువాళ్ళు ఎవరు దానికి అంత బాగా చెవి కూడా పెట్టరు. కానీ ఎవరు చెప్తే వింటారు? తోటి వాళ్ళు, పీర్స్ కదా. మన పీర్స్ విషయమే మనం భారం కలిగి ఉండాలి. ఈ యుగం మన మీద ఎలాంటి దాడి చేస్తూ ఉందో దీంట్లో మనకు కనిపిస్తుంది. మంచిది. 7 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మీ ముందు ఉంచాలి అనుకుంటున్నారు కదా. మొట్టమొదటి చూడండి. మొదటి ఆజ్ఞ ఇందాక చెప్పుకున్నా కదా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏం చేయకూడదట? లోకాన్ని ప్రేమించకూడదట. లవ్ నాట్ ది వరల్డ్. కాబట్టి మొట్టమొదటి కమాండ్మెంట్ ఏంటి? లోకాన్ని ప్రేమించదు. అదే రకమైన మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా కనిపిస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగను. లోకంతో స్నేహం చేయదు. యోహాన్ ఏమంటున్నాడు? లోకాన్ని ప్రేమించొద్దు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? లోకంతో స్నేహం చేయదు. లవ్ నాట్ ద వరల్డ్. డోంట్ బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం మంచిది కాదు, లోకంతో ప్రేమ కూడా మంచిది కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక కదా, అపోస్తలుడైన పౌలు ఒక ఆయన గురించి చెప్పాడు కదా. ఎవరి గురించి చెప్పాడు? వెరీ గుడ్. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళి. కాబట్టి మొదటి ఆజ్ఞ ఏంటంటే లోకాన్ని ప్రేమించొద్దు, లోకాన్ని స్నేహించొద్దు. మరి ఎవరిని ప్రేమించాలా? 10 ఆజ్ఞలు ఏం చెప్తామన్నాయి? 10 ఆజ్ఞలు మొత్తం కలిపి సారం అడిగాడు ఒక ఆయన. దానికి మన ప్రభు ఇచ్చిన సమాధానం మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. నీ పూర్ణ, మళ్ళీ చెప్పాయా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను. ఇది 10 ఆజ్ఞలు చెప్తామని. 10 ఆజ్ఞలు ఏం చెప్తామంటే నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు అని చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి? లోకాన్ని ప్రేమించబోకు అంటున్నాడు. నిజానికి నీ పూర్ణ హృదయంతో కనుక ప్రభువుని ప్రేమిస్తే ఇంకా మరొక దాన్ని ప్రేమించడానికి ఎక్కడుంటుంది? హృదయం అంతా ప్రేమ ప్రభు మీద ఉంటే ఇంకా మరొకరి హృదయాన్ని ఎక్కడ పంచగలం? మీరు కనుక నిజంగా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిస్తే ఖచ్చితంగా మీరు లోకాన్ని ప్రేమించలేరు. మీరు లోకాన్ని ప్రేమించగలుగుతున్నారంటే కారణం ఏంటంటే మీరు ఆజ్ఞను పూర్తిగా పాటించట్లేదన్నమాట కదా. యు ఆర్ నాట్ లవింగ్ హిమ్ ఫుల్ ఆఫ్ యువర్ స్పిరిట్, ఫుల్ ఆఫ్ యువర్ హార్ట్. దేవునికి హృదయంలో పూర్తి భాగం మీరు ఇవ్వలేదు కదా. కాబట్టే కొద్దిగా దేన్ని ప్రేమించగలుగుతున్నారు? లోకాన్ని కూడా ప్రేమించగలుగుతారు. కాబట్టి ఈ లోక స్నేహం దేవునితో వైరం. లోకానికి స్నేహితుడవైతే దేవునికి శత్రువే. కాబట్టి స్నేహం చేయాల్సింది దేవుడితో, ప్రేమించాల్సింది దేవుడిని. కానీ విశ్వాసుల్లో
ఏం జరుగుతూ ఉంది? లోకాన్ని ప్రేమిస్తున్నారు, అలాగే లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు. అందుకని మొదటి ఆజ్ఞ ఏం చెప్తున్నాడంటే, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంతో స్నేహించొద్దు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలు. ఏమనుసరించకూడదట? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. బీ నాట్ కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ అంటున్నాడు. అంటే ఈ లోకానికి అనుగుణంగా నడుచుకోవద్దు అంటున్నాడు. అంటే ఈ లోకానికి కొన్ని మర్యాదలు ఉన్నాయట, ఈ లోకానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఈ లోకానికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా మీరు జీవించొద్దు అంటున్నాడు. లోకానికి కొన్ని విధానాలు ఉన్నాయి, ఆ విధానాల ప్రకారం మీరు జీవించొద్దు, అలాగూ వాటికి అనుగుణంగా వాటితో కలిసిపోయే రీతిలో మీరు ఉండకూడదు అంటున్నాడు. ఈ లోకానికి కొన్ని ఫ్యాషన్స్ ఉన్నాయి కదా. ఇంతకుముందు మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఫ్రాన్స్ అనే నగరం ప్రపంచానికి ఫ్యాషన్ క్యాపిటల్ అట. అంటే అక్కడ ఆ డిజైనర్ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ టైలర్ ఇవ్వగానే బట్టలు వేసుకుని వచ్చేయాలి. మీరు కాస్త లేటుగా ఇంటికి వచ్చి స్నానం చేసి వేద్దామని అనుకుంటే ఈలోగా ఆ ఫ్యాషన్ ఏమైపోద్ది? మూటైపోద్ది, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోద్ది. అందుకని అంత టైం కూడా ఎవరట. వీళ్ళు ముందుగా రెడీ వెళ్ళిపోయి ఆ డిజైనర్ దగ్గరే బట్టలు వేసుకుని వచ్చేస్తారట. అది ప్యారిస్ గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు విశేషం ఏంటంటే ప్రపంచం అంతా ప్యారిసే కదా. ప్రపంచంలో ఎక్కడైనా మనం ఏం చూడవచ్చు? ఫ్యాషన్ చూడవచ్చు కదా. ఈ లోకానికి ఓ ఫ్యాషన్ ఉంది, దాని ప్రకారం నడుచుకోబోకండి అంటున్నాడు. అలాగే ఈ లోకానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటి ప్రకారం నడుచుకోవద్దు అంటున్నాడు. ఆచారాలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? లోకానికి సాంప్రదాయాలు, లోకంలో కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, వాటిని ఆచరించడం వల్ల మంచిదే కదా. లోకంలో కొన్ని కన్వెన్షన్, దేనికైనా కానీ ఒకదాన్ని ఒక వ్యవస్థ చక్కగా జరగాలంటే దానికి ఏమేమి ఉండాలా? కొన్ని కన్వెన్షన్స్ ఉండాలి. సైన్స్లో కూడా కొన్నిటిని ఖచ్చితంగా చెప్తాం మేము. ఇఫ్ హీట్ ఈస్ గివెన్ టు ఏ సిస్టమ్, ఇట్స్ టేకెన్ యాజ్ పాజిటివ్. ఇఫ్ ది సిస్టమ్ గివ్స్ యూ హీట్, ఇట్స్ టేకెన్ యాజ్ నెగిటివ్ అని అట్లా కొన్ని కన్వెన్షన్స్ ఇస్తాం అన్నమాట. అలాగే లోకం కూడా కొన్ని కన్వెన్షన్స్ ఇస్తాయి. ఉదాహరణగా కుడి చెయ్యి భోజనం చేయటానికి, ఎడం చెయ్యి మరో పని కొరకు అని లోకం మనకు ఒక కన్వెన్షన్ ఇచ్చింది కదా. దాన్ని పాటించడం మంచిదా కాదా? చాలా మంచిది కదా. కాబట్టి మనం భిన్నంగా లేదు, లోకమంతా కుడి చేత్తో తింటుంది, నేను విశ్వాసిని, నేను ఎడం చేత్తో తిందాం అనుకుంటే ఖచ్చితంగా ఇట్స్ ఫూలిష్నెస్ కదా. కుడి చేత్తో భోజనం చేయటం ఓ చక్కటి మర్యాద. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు దేంతో ఇవ్వాలా? ఎవరికైనా విష్ చేసేటప్పుడు దేంతో ఇవ్వాలా? కుడి చెయ్యి. ఎడం చెయ్యి ఏం పాపం చేసింది? పాపం ఏమీ లేదు, కానీ అదొక మర్యాద కదా. కాబట్టి ఎవరితోనైనా మనం విష్ చేసేటప్పుడు కుదిరితే రెండు చేతులతో చేయటం. ఒకవేళ రెండు చేతులు ఫ్రీగా లేవనుకోండి, ఏ చేతి చేయాలా? కుడి చేతి. ఒకవేళ కుడి చేయి ఫ్రీగా లేదనుకోండి, ఇది ఫ్రీగా ఉంది కదా ఇది ఎత్తద్దు కదా. అది మీరు విష్ చేసిన దానికన్నా ఇంకా దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు కుడి చేయి కనుక ఫ్రీగా లేకపోతే అలా తల రవ్వండి చాలు కదా. మీ తల కూడా ఫ్రీగా లేదనుకోండి, ఏం చేయొచ్చు? గట్టిగా చెప్పచ్చు వందనాలు కదా. మీరు వెర్బల్గా, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు గివ్ నాన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్స్, యూ కెన్ మేక్ యువర్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ లౌడ్. అవతలవాడు వినపడేట్టుగా పెద్దగా వందనాలు అనొచ్చు చాలు కదా. కాబట్టి ఒక చక్కటి కన్వెన్షన్స్ ఈ లోకం మనకి ఇచ్చింది, వాటిని పాటించడం మంచిదే. కానీ దేన్ని పాటించకూడదు? ఈ లోకపు అలవాట్లు ఏవి పాటించకూడదు? ఏవి మనల్ని బానిసలుగా చేస్తాయో వాటిని మాత్రం
మనం ఆచరించే వారంగా ఉండకూడదు. కొన్ని లోకాచారాలు మనల్ని బానిసలు చేస్తాయి, మనల్ని భయపెడతాయి. ఈ పని కనుక చేయకపోతే ఏమవుద్దో అని లేనిపోయినా భయాలు కలుగు చేస్తాయి కదా. సమ్ హ్యాబిట్స్ ఆఫ్ ద వరల్డ్ ఎన్స్లేవ్ us, మనల్ని బానిసలు చేస్తాయి. అలాంటి వాటికి మాత్రం మనం బానిసలు కాకూడదు. అలాంటి లోక సంబంధమైన ఆచారాలని తప్పకుండా మనం ఏం చేయాలా? విడిచిపెట్టాల్సిందే. ఈ లోకం మనల్ని భయపెట్టేది, ఈ లోకం మన మీద మనం నియంత్రించడానికి ఉపయోగించేటువంటి ఆచారాలన్నిటిని కూడా మనం ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. కాబట్టి రెండవ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఈ లోక మర్యాదని అనుసరించొద్దు అంటున్నాడు కదా. మూడవ ఆజ్ఞ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. ఇందాక మార్కర్ పెట్టమన్నాను కదా, పెట్టారా? 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇక్కడ అంటున్నాడు ఈ లోకాన్ని అనుభవించేటప్పుడట ఎలా అనుభవించాలట? మెతంగా కదా, మెతం. ఈ లోకాన్ని అనుభవించేటప్పుడు ఏం చేయాలా? మెతంగా అనువదించాలట. దాంట్లో మనకు ఒక కంట్రోల్ అవసరం, మితంగా ఉండాలి. ఆ లోకంలో ఏ విషయాల్లో మితంగా ఉండాలో ఆ ముందు వచనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి. 29వ వచనం చూద్దాం, చూడండి. 29వ వచనం, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడ్వనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలను. ఏలయనగా ఈ లోక నటన గతించుచున్నది. లోకాన్ని మితంగా అనుభవించండి అని 4 ఉదాహరణలు చెప్పాడు కదా. 4 ఏమేమి చెప్పండి? 1, భార్యలు కలిగిన వారు భార్య లేనట్టు ఉండాలట, ఏడ్చేవారు ఏడ్వనట్టు ఉండాలట, సంతోషపడేవారు సంతోషపడినట్టు ఉండాలట, తాము కొనినది తమది కానట్టు ఉండాలట. అంటే లోకంలో 4 విషయాలు ప్రాముఖ్యంగా ఎత్తి చూపాడు. భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టుగా మితంగా ఉండాలి. అలాగే ఏడ్చేవారు, అలాగే సంతోషించేవారు, అలాగే లోకంలో కొన్నవాళ్ళు కదా. ఏం కొంటాం మనం? మంచి పొలం, ఇల్లు కదా, మంచి వస్తువులు, ఇవన్నీ కొని వాటిని ఎలా అనుభవించాలట? ఎలా? లేనట్టుగా మితంగా అనుభవించాలన్నమాట. చాలా కష్టం కదండి, చాలా కష్టమే ఎలా అంటే మితంగా అనుభవించడం అంటే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మీకు ఇచ్చినటువంటి లోకంలో ఉన్న వీటిని మీరు మితంగా అనుభవించండి అంటాను. ఎందుకని ఇలా చెప్తూ ఉన్నాడు? భార్యలు మంచివారు కాదనా? లేకపోతే ఏడవటం మంచిది కాదనా? లేకపోతే సంతోషించడం మంచిది కాదనా? కొనుక్కున్న వస్తువులు అపవిత్రమైనయేనా? ఎందుకని కాదంటున్నాడు? ఎందుకని? ప్రాముఖ్యంగా అక్కడ 2 సంగతులు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 29వ వచనం మొదట నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది, టైమ్ ఈజ్ షార్ట్ కదా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు లోకమట ఎలా ఉంది, టైం ఎలా ఉందట? షార్ట్గా ఉందట. అలాగే 31వ వచనం చివరి మాట చూడండి. ఈ లోకపు నటన గతించుచున్నది, వరల్డ్ ఈజ్ పాసింగ్ అవే. ఒకటి
టైం తక్కువ ఉంది, రెండోది లోకం గతించిపోతాం. అంటే దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాడు? భార్యలు మంచివాళ్ళు కాదని కాదు, ఏడవటం మంచిది కాదని కాదు, కానీ అవి టెంపరరీ. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, యేసయ్య రాబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా టెంపరరీ. భార్య టెంపరరీ, అంతే కదండి. దేవుడు భార్యని ఇచ్చింది ఈ భూమి మీద ఉండటానికే. పరలోకంలో కుటుంబ వ్యవస్థ అంటూ ఏమీ లేదు. అక్కడ పెండ్లికి ఇవ్వబడరు, ఎవరు పెండ్లి చేసుకోరు. అలాగే మనం కొనుక్కున్న వస్తువులు, ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఏదైనా, అది కూడా భూమి మీదకే. మన ఏడ్పు, మన సంతోషం అన్నీ కూడా షార్ట్ లివ్డే, ఎక్కువ కాలం ఉండవి, చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. ఈ లోకపు నటన గతించిపోతాం. ఇందాక 1 యోహాను పత్రికలో ఒక మాట చూసాం కదా, మళ్ళీ తిప్పుదాం. అది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. లోకపు నటన గతించిపోతా ఉందట, లోకపు ఆశలు కూడా గతించిపోతున్నాయట. అపొస్తలుడైన పౌలు ఆయన ముందుగా మొదటిగా రాసిన పత్రికలు రాసేటప్పుడు పౌలు కూడా ఎలాంటి ఉద్దేశంతో ఉన్నా అంటే, నేను బ్రతికుండగానే యేసయ్య తిరిగి వస్తాడు అనే ఉద్దేశంతో అన్నాడు. అందుకే తెస్సలోనిక వారికి రాస్తూ అన్నాడు, సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారికంటే మనం ముందుగా వెళ్ళాం. అంటే ఎవరితో కలుపుకున్నాడు పౌల్ని? సజీవులమై నిలిచియుండు మనం. అంటే ఆయన ఏమనుకున్నా అంటే, యేసు ప్రభు వచ్చిన దాకా నేను సజీవంగానే ఉంటాను. కాబట్టి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. నేను బ్రతికున్న దినాల్లోనే యేసు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి టైం ఈ షార్ట్. ఇప్పుడు భార్యతో సంతోషించడం, ఏడవటం, అలాగే సంతోషించడం ఇవన్నీ అవసరమా అంటున్నాడు కదా. అయితే ఆ తర్వాత పౌలు యొక్క ప్రత్యక్షతలో మార్పు కలిగింది. ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు దేవుడు మరి ఒక్క ప్రత్యక్షత ఇచ్చాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండట నాకు బహుమేలు, నాకు చావైతే లాభం. ఇప్పుడు అర్థమైంది, యేసు ప్రభు నేను బ్రతికొండగా రాడు అని బాగా అర్థమైంది పౌలు. ఇక్కడ ఈ కొరింథీ పత్రిక రాసేటప్పుడు ఏ ఆలోచనలు ఉన్నాయంటే, నేను ఉండగానే యేసు ప్రభు రాబోతున్నాడు, ఇంకెందుకయ్యా భార్యలను గుంటి పెట్టి సంతోషించడం, లేకపోతే మీ గృహాలు లేకపోతే ఇళ్ళు వీటి గురించి మీరు సంతోషించడం, మితం, బీ మోడరేట్, బీ కంట్రోల్, తగ్గించుకోండి అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఈ మాటలు ఆ దినాల్లో చెప్పాడు. కానీ ఒకవేళ ఆ దినాల్లో అంత రెలివెంటో కాదో తెలియదు, కానీ ఈ దినాల్లో మాత్రం ఈ మాటలు తప్పకుండా మనకు సరిపోయిన మాటలే. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ అతి త్వరలో ఉందని మన చుట్టూ ఉన్న సంభవాలు మనకు బాగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. బికాస్ ద టైమ్ ఈజ్ షార్ట్, లెట్ us live as if we do not have wives. Let us live as if we have nothing to have in this world. ఈ లోకంలో మాకేమీ ఆస్తులు లేవు, ఈ లోకంలో మాకు అవి లేవు ఇవి లేవు అన్నట్లుగా జీవించండి. ఒకరి ఏడ్పు వచ్చిందా, ఎంతకాలం ఉంటుంది ఏడ్పు? యేసుప్రభు రాబోతున్నాడు, నా ఏడుపు ఎంతో కాలం ఉండేది కాదు. సంతోషం, హ్యాపీనెస్ వచ్చిందా, ఎంతకాలం ఉంటుంది ఈ సంతోషం? ఇది చాలా టెంపరరీ. నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నిత్యమైన నాకు ఆనందం ఉంటుంది. అందుకని మీరు కంట్రోల్గా ఉండండి అంటున్నాడు. ఇప్పటి కాలపు క్రైస్తవులకి ఈ మాటలు చాలా చాలా అవసరమైన మాటలు. మనం లోకాన్ని అనుభవించేటప్పుడు ఎలా ఉండాలా? మితంగా అనుభవించాలి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు మీరు నడుచుకోండి అంటున్నాడు కదా. భార్య గురించి అక్కడ ఉన్న మాట మళ్ళా చదువుదాం. చూడండి 33, 35 వచ్చిన 33 వచ్చిన చూద్దాం. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడట దేని గురించి చింతపడుతున్నాడట? భార్యను ఎలాగూ సంతోషపెట్టాలి అని. తర్వాత మాట ఏమన్నాడు? లోక విషయమైన వాటిని కదా. పెండ్లైన వాళ్ళు ఆ ప్రభువును సంతోషపెట్టేదానికి బదులుగా
నేను భార్యను ఎలా సంతోషపెట్టాలి అని లోక విషయమై వారు చింతిస్తూ ఉన్నారు. అలాగే భర్తలకు కూడా పెండ్లి అయిన స్త్రీలకు కూడా చెప్పాడు ఆ మాట. మీరు 34 వచనం చూస్తే ఎక్కడ ఉంది అది? అదే 32. మీరు చింతలేని వారు ఉండవాలని కోరుచున్నాను, పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టగలని ప్రభు విషయమైన కార్యములకు చింతించున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించు ఉన్నాడు. కింద వైస్ వర్స రెండోది కూడా చెప్పాడు కింద వచనాలు. తర్వాత చదవండి 34 వచ్చింది కదా. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యముల గూర్చి చింతించుతుందరు కానీ పెండ్లి అనేది భర్తను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుతున్నారు. ఇక్కడున్న ముఖ్యమైన చింత ఏంటంటే భార్యను ఎలా సంతోషపెట్టాలా, భర్తను ఎలాగో సంతోషపెట్టాలా. వీటిని ఏమన్నా అంటే లోక సంబంధమైన విషయాలు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ సామెతల గ్రంథంలో మనకందరూ తెలుసు కదా, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించము అన్నాడు కదా. భార్య యందు సంతోషించడం వేరు, భార్యని సంతోషపెట్టడం వేరు కదా. భార్య యందు సంతోషించండి, భర్త యందు సంతోషించండి అని దేవుడిచ్చిన ఆజ్ఞ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట, వారిని సంతోషపెట్టడం కొరకే బతుకుతున్నారు. కాబట్టి సంతోష పెట్టడం వేరు, వారి యందు సంతోషించటం వేరు. సంతోష పెట్టడం అనేది లోక సంబంధమైంది కదా. భార్యను సంతోష పెట్టాలంటే ఏం చేయాలా? ప్రపంచం అంతా కొనిచ్చినా సంతోషపెట్టలేరు వారిని కదా. భర్తను సంతోష పెట్టాలంటే ఏం చేయాలా? అది కూడా కష్టమే కదా. కాబట్టి అవి లోక సంబంధమైన విషయాలు. వారి యందు సంతోషించాలి కానీ వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే అంటున్నాడు, మీరు లోకాన్ని అనుభవించేటప్పుడు మీరు మితంగా అనుభవించాలి, బీ మోడరేట్ అంటున్నాడు. ఎన్ని ఆజ్ఞలు చూసాం మనం? మర్చిపోయారా? 3 ఆజ్ఞలు చూసాం కదా. 4వది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట అపవిత్రమును, క్షమించండి, తండ్రి అయిన ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనిట. ఏం చేయాలట? ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలట. లోకంలోనే ఉండాలి కానీ లోక మాలిన్యం మాత్రం అంటకూడదట. తామర పువ్వు లేకపోతే తామర చెట్టు ఎక్కడ మొలుస్తుంది? నీళ్ళల్లోనే. కానీ మీరు తామరాకు చూస్తే దాని మీద ఒక్క చిన్న బొట్టు కూడా ఉండదు, చాలా డ్రైగా ఉంటుంది. ఇప్పుడే ఎండబెట్టిన ఆకులాగా ఉంటుంది అన్నమాట. దాని మీద కాస్త కూడా తడిగా అనిపించదు. విశ్వాసుల జీవితం అలా ఉండాలి అంటున్నాడు. ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా జాగ్రత్త పడాలి. మనం లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో వండకూడదు. చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, మనం నావ సముద్రంలో ఉండాలి కానీ సముద్రం నావలో ఉండకూడదు. కాబట్టి విశ్వాసి జీవితంలో లోక మాలిన్యం అంటకుండా జీవించాలి అంటున్నాడు. 5వది తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం త్వరగా చూద్దాం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇహలోక సంబంధమైన
దురాశలను విసర్జించి ఏం చేయాలట? స్వస్థ బుద్ధితో బ్రతకాలి అంటున్నాడు. ఇందాకేమో లోకాన్ని అనుభవించేటప్పుడు మితం అనుకున్నా కదా. ఇక్కడ ఈ లోకపు ఆశలలో మితం, అనుభవించేటప్పుడు మితమే, లోక ఆశలు కూడా మితమే. లోక ఆశల్ని విసర్జించి ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధితో ఉండాలట. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? కంట్రోల్డ్ మైండ్ అన్నమాట. మన బుద్ధి లేకపోతే మన మనస్సు ఎలా ఉండాలా? కంట్రోల్డ్గా ఉండాలి. మన మనస్సు మితంగా ఈ లోక సంబంధమైన దురాశల్ని విసర్జించి మనం సోబర్గా ఉండాలి అంటున్నాడు. స్వస్థ బుద్ధితో ఉండాలి అంటున్నాడు. కాబట్టి లోకాన్ని అనుభవించేటప్పుడు మితమే, లోక ఆశల విషయంలో కూడా మితంగానే మనం ఉండాలి. అలాగే 6వది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మరో ప్రాముఖ్యమైన ఆజ్ఞిస్తున్నాడటండి. ఏంటంటే లోకాన్ని ఏం చేయాలట? మనం జయించాలట కదా. అపవాదిని జయించాలి అని చెప్పుకున్నాం మనం. అలాగే లోకాన్ని కూడా ఏం చేయాలి? జయించాలి. లోకాన్ని జయించాలి అంటే ఇందాకే చెప్పుకున్నాం, దేవుడు మనలో ఏముంచాడు? ఓ నూతన స్వభావం ఉంచాడు. అలాగే దేవుడు మనలో తన ఆత్మనుంచాడు. దానికి తోడు మన వైపు నుంచి ఏం కావాలో చెప్తున్నాడు. ఏముండాలట? మన వైపు నుంచి విశ్వాసం ఉండాలట కదా. వీ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్ ఓన్లీ త్రూ ఫెయిత్. మనం లోకాన్ని జయించాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? విశ్వాసమే. మనం విశ్వాసం ద్వారా లోకాన్ని జయించే వారంగా ఉండాలి. లోకాన్ని జయించాలి. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. నిష్కలంకుడును మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చివరి ఆజ్ఞ మనం ఎలా ఉండాలట? లోకమందు జ్యోతుల్లాగా కనపడాలట. అంటే లోకమంతా అంధకారంలో ఉంటే మనము జ్యోతి. జ్యోతి అంటే అర్థం ఏంటి? వెలుగే కదా. మనం ఒక దీపం. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎలాగ జీవించాలి అంటే, నా చుట్టూ ఉన్న లోకమంతా చీకటి, నేనొక్కడే ఇక్కడ ఎలా ఉన్నాను? ఓ జ్యోతిలాగా ఉన్నాను. కాబట్టి నాకు బాధ్యత ఉంది. ఏంటి నా బాధ్యత? ఈ చీకటిలో వెలిగివ్వాలి. నేను గనక వెలిగివ్వకపోతే ఇంకెవరిస్తారు వెలుగు? నా చుట్టూ ఉన్నదంతా చీకటే. నేను వెలిగివ్వకపోతే ఇంకా దేర్ ఇస్ నో అదర్ లైట్, నో పవర్ సప్లై. మనకి ఈ లోక సంబంధమైన వెలుగుకి చాలా అనుకూలంగా మనకు ఉన్నాయి కదా. కానీ ఈ వెలుగు మాత్రం ఎవరు ఇవ్వగలరు? విశ్వాసి మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి లోకమందు మనం జ్యోతుల వలె ఎలగాలట. మనం ఎంత వెలుగు ఇవ్వగలిగితే అంత కదా. మనం గొప్ప వెలుగు ఇవ్వసలేదు. కొన్నిసార్లు అనుకుంటాం మనమేం వెలుగగలం, మనం ఎంత టోళ్ళం అనుకుంటాం కదా. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పినట్టున్నాను, ఎక్కడో బెతెస్తాలో, మిణుకు పురుగు కూడా మిణుకు పెరుగు మెరుగు పురుగు ఏదైనా కరెక్టే కదా. మిణుగురు పురుగు ఓకే. అది ఇచ్చే కాంతి అది ఇస్తట. అది చాలా చిన్నగా అక్కడక్కడ వెలుగుతూ ఉంటుంది కదా, అక్కడక్కడ స్పార్క్ ఇస్తూ ఉంటుంది. అది కూడా అది ఇచ్చే కాంతి అది ఇస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం పెద్ద హాలోజన్ ల్యాంప్ ఇచ్చిన లైట్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన స్థాయిలో మనం ఒక చిన్న ఫైర్ ఫ్లై ఇచ్చినంత వెలుగైనా ఇవ్వగలగాలి. చాలా చిన్న వాళ్ళమైనా మనం జ్యోతిల్లాగా ఇతరులకు కనబడాలి.
రూతు యొక్క అనుభవం ఒకసారి చూద్దాం. చూడండి, రూతు గురించి కొత్తగా వచ్చింది ఆమె బెత్లెహేము పట్టణానికి. ఆమె ఆ దేశస్తురాలు కాదు, వాళ్ళ బంధువులు ఎవరు ఎక్కడ లేరు, ఎక్కడో మోయాబు నుంచి వచ్చింది. ఆమె గురించి ఆ బోయజు పలుకుతున్న మాట 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నిజానికి బోయజు రూతుని అంత దగ్గరగా కలుసుకోవటం ఇదే ఫస్ట్. కానీ ఆమె గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? బోయజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు? బోయజు ఎంతకాలం అయింది, రూత్ ఎంతకాలం అయింది బెత్లెహేము వచ్చి? ఎన్నో దినాలే అయి ఉండదు కదా, మహా అయితే కొన్ని వారాలు అయి ఉంటుందేమో. కానీ ఆమె గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా ఇవ్వగలుగుతున్నాడు అనమాట? ఆమె గురించి ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. అంటే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఎవరు? రూత్. ఆమె గురించి ఎలా చెప్పుకుంటున్నారట? ఆమె గురించి 2 ఫేజెస్గా చెప్పుకుంటున్నారట. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన. ఏంటి తేడా? ఏంటి? మునుపటి వెనుకటి, మునుపటి వెనుకటి. వెనుకటి అంటేనేమో ఇమీడియట్ పాస్ట్ కదా, మునుపటి అంటే ఎప్పుడో డిస్టెంట్ పాస్ట్. అంటే డిస్టెంట్ పాస్ట్ అంటే ఎక్కడ? మోయాబులో ఉన్నప్పుడు సంగతులు కూడా చెప్పుకుంటున్నారు వీళ్ళు. అంటే ఎవరు చెప్పుండాలి? నయోమి చెప్పుండాలి. నయోమే కాదు, వీళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అసలు మోయాబు స్త్రీ ఏంటి, మన దగ్గరకు రావటం ఏంటి. అసలు మోయాబీలు కొన్న పేరు ఏంటంటే వారు వ్యభిచారం చేయటంలో వాళ్ళు ఫేమస్. అలాంటి స్త్రీ తన భర్త చనిపోతే అక్కడుండి మరొక పురుషుడు కొరకు ఎదురు చూడాలి. కానీ ఆ ఊరు వదిలేసి ఓ విధవరాలు, ఏమీ దిక్కులేనటువంటి అత్తతో కూడా కలిసి వచ్చిందంటేనే ఆమెను చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు ఇలాంటి మోయాబు స్త్రీని అక్కడ మనం చూడం. చాలా ఆశ్చర్యం. ఈమెంటి మోయాబు వదిలిపెట్టి తన భర్త లేకుండా, కనీసం తన అత్తకు కూడా భర్త లేకుండా, కనీసం అత్తకి ఇక్కడ పొలం లేకుండా, ఏమీ లేకుండా ఆమె వెంటబడి ఇక్కడికి వచ్చింది ఏంటి? అసలు ఒక మోయాబు స్త్రీ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి ప్రవర్తనే కాదు అని ఆమె పాత ప్రవర్తన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, బెత్లెహేము వచ్చిన తర్వాత, రీసెంట్ పాస్ట్లో ఆమె ప్రవర్తన గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజానికి ఎంతటామండి రూత్ కదా. బోయజుని వివాహం చేసుకోకముందు రూత్కి ఏమీ లేదు, నో సిగ్నిఫికెన్స్ వాట్స్ ఎవర్. ఏముంది? ఒక విదేశీయురాలు, ఓ బీదరాలు, ఓ విధవరాలు, ఏమీ ఆధారం లేదు ఆమె. నిజానికి మనుషులంతా చాలా క్రిటికల్ లుక్తో చూడాలామని, చాలా అన్ఫార్చునేట్ ఉమెన్గా చూడాలామని. కానీ మనుషులు ఆమె గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజానికి ఆమె ఊహించుండదు, ఇదే నన్ను గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారా, నాలో ఏముంది అనుకుని ఉంటుంది కదా. చాలా సామాన్యురాలైన రూతు బెత్లెహేము పట్టణం అంటే ఎలాంటి పట్టణం? పెద్ద చరిత్ర గల పట్టణం. అంతకుముందే కొంత చరిత్ర ఉంది, ఇంకా చాలా చరిత్ర దానికి రిజర్వ్ చేస్తుంది. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఎంత గొప్పగా ఈమె గురించి చెప్పుకుంటున్నారు అంటే, అరే ఎంత గొప్ప జ్యోతిలాగా పనిచేస్తుందండి. రూతుని అడిగితే అంటది, నాదేముందన్నా, అసలు నా వెలుగు అంతా మిణుకు పురుగన్నా నాకన్నా బాగేస్తుంది వెలుగు. ఏముంది నేను వెలుగివ్వటానికి? నేను పెద్ద జ్యోతిని కాదు, ఐఎమ్ నాట్ లైక్ సన్ ఆర్ ద మూన్, నేను పెద్ద స్టార్ను కూడా కాదు, నాదేముంది అనుకుంటుంది. కానీ బెత్లెహేములో ఉన్నవారు అనేకులు ఆమె వెలుగు చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. ఆమె వెలుగు చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు కాబట్టే సాక్షాత్తు ఎవరు? ఓ ధనవంతుడు రాజకుటుంబీకుడైన బోయజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈమె అప్పటికే విధవరాలు. బోయజు గురించి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు మనకి ఎక్కడా లేదు కదా. కానీ యవనస్తుడు, ధనవంతుడు, రాయల్ ఫ్యామిలీ లైన్ ఉన్నవాడు.
బోయిస్ వివాహం చేసుకున్నాడంటే ఖచ్చితంగా ఆమె ఎంత గొప్ప జ్యోతిగా బెత్లెహేములో కనిపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మంచిది, ఈ దినం లోకాన్ని గురించి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. లోకం అంటే ఏంటి చెప్పండి. లోకానికి ఒక ధర్మం ఉంది, లోకానికి ఒక నటన ఉంది, లోకానికి ఒక ఆత్మ ఉంది కదా. ఏం చేస్తుంది లోకం? ద్వేషిస్తుంది, శ్రమ పెడుతుంది, విచారం కలుగు చేస్తుంది, ఆశలు రేపుతుంది. లోకమంటే ఓ యుగం. ఒక్కొక్క యుగం ఒక్కొక్క విధంగా మనుషులపైన ఉరి ఒడ్డుతూ ఉంటుంది. రాబోయే యుగాలు ఇప్పటి యుగం కన్నా ప్రమాదకరమైన యుగాలు. మన భవిష్యత్తు తరాన్ని మనం భద్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకున్నాం. అలాగే మన ప్రభు ఇచ్చిన 7 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మనం చెప్పుకున్నాం కదా. మొదటిది ఏంటి? లోకాన్ని ప్రేమించొద్దు, స్నేహించొద్దు. రెండవది లోక మర్యాదను అనుసరించొద్దు. మూడవది లోకాన్ని మితంగా అనుభవించాలి. నాలుగవది లోకమాలిన్యం అంతకుండా చూసుకోవాలి. ఐదవది స్వస్థ బుద్ధితో లోకాశలను విసర్జించి స్వస్థ బుద్ధితో బ్రతకాలి. ఆరవది లోకాన్ని జయించాలి. ఏడవది లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలి. క్రైస్తవ జీవితంలో లోకాన్ని జయించిన వారంగా, లోకంలో జ్యోతుల వలె వెలిగే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించ